నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో భారత జట్టు మహిళా జట్టు సెమీఫైనల్స్ అంటే వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ విజయం సాధించడం పెద్ద ఎత్తున చాలా మంది దేశమంతా సంబరాలు చేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. అంటే ఒక రకమైనటువంటి చెప్పాలంటే భావోద్వేగ వాతావరణం నెలకొని ఉంది. అంటే ఒకవైపు క్రికెట్ లవర్స్ కానీ స్పోర్ట్స్ లవర్స్ కానీ భారత పెద్ద ఎత్తున దేశ ప్రజలందరూ కూడా ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. సో ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ సెమీఫైనల్ విజయం లాగానే తెలంగాణ మహిళలకు కూడా ఇక్కడ అనుకూలంగా హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పిచ్ డెవలప్ కాబోతా ఉంది. అంటే ఇక్కడి నుంచే స్పోర్ట్స్ యూనివర్సిటీ యొక్క వ్యవహారం మన ఫ్యూచర్ సిటీ తెలంగాణ నుంచే ఇప్పుడు దేశానికి కొంత కనెక్ట్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చిన్న అపార్ట్మెంట్లో ఉప్పొంగినటువంటి ఒక ఆనంద క్షణాలు అట్లాగే సంబరాలు అవి మొత్తం దేశం ఆనందాన్ని ఇవాళ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. రిచా ఘోష్ బ్యాట్ నుండి బంతి బౌండరీకి దూసుకెళ్లినటువంటి క్షణంలో భారత్ మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక సెమీఫైనల్ విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ క్షణంలోనే యువ క్రికెటర్గా ఉన్నటువంటి అనన్య గుండెల్లో ఏదో విప్లవం చోటు చేసుకుంది. స్మృతి మందన కానీ జెమీమా రోడ్రిగ్స్ కానీ దీప్తి శర్మల వీరోచిత ప్రదర్శనం కేవలం విజయమే కాదు, అది భారతదేశ మహిళా శక్తిపై దేశం మేల్కొన్నటువంటి క్షణంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మహిళల శక్తి మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ప్రూవ్ చేసుకుందని చెప్పాలి. కానీ తెలంగాణకు ఈ మేల్కొలుపు ఒక సహకార చిరునామాగా పొందుతోంది. అదే భారత్ ఫ్యూచర్ సిటీ. అంటే దేశంలో ఆనందంలో మునిగిపోయినటువంటి ఈ యొక్క మధుర క్షణంలో ఖచ్చితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి సిటీ నిర్మాణ దశలో ఉంది. మహిళా శక్తి వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం కలలగంటూ ఇప్పుడు దాని మీద దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. సో ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అట్లాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల స్థాపనతో ఖచ్చితంగా తెలంగాణ కొత్త దారులు తెరుచుకున్నాయని చెప్పుకోవాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి మన తెలంగాణ రైజింగ్గా ఎదగబోతోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సమగ్ర వ్యవస్థగా మనం తెలంగాణ మార్చబోతున్నాం. అట్లాగే ఫ్యూచర్ సిటీ అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మన యువతకు మరీ ముఖ్యంగా మన స్పోర్ట్స్లో రాణించేదగ్గ యువతకు కానీ లేకుంటే మహిళలకు కానీ ఇది ఒక తొలి మెట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో ఇక్కడ పిచ్ తెలంగాణ ఆడబిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించబడుతోంది. స్టేడియంలో పెద్ద ఎత్తున ఆనంద హేళ గోలలాగా దాని తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నకు ఇక్కడే సమాధానం మనకు దొరుకుతుంది. అంటే మహిళా అథ్లెట్లు ఎక్కువగా క్రీడా జీవితానికి భవిష్యత్తుకి మధ్య ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని రాష్ట్ర ప్రణాళిక అధికారుల్లో ఒకరు మనకు స్పష్టంగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సమస్యనే తెలంగాణ అధిగమించగలుగుతోంది. ఇప్పుడు ఒక యువత క్రీడా విశ్వవిద్యాలయంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతూ స్కిల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అట్లాగే ఫిజియోథెరపీ లేదు అంటే డిజిటల్ మీడియా కోర్సులు కూడా నేర్చుకునే సదావకాశాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే ఆమె కేవలం ఆటగాళ్ళగానే కాకుండా ఒక బ్రాండ్గా ప్రొఫెషనల్గా లీడర్గా ఎదుగుతున్నటువంటి క్షణం ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో మహిళల యొక్క అంటే తెలంగాణ ఆడబిడ్డలు ఆ దిశగా అడుగులు వేసే క్షణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క బలమైనటువంటి మూల సూత్రం. అంటే ఉదయం కవర్ డ్రైవ్ సాధన చేసే అనన్య మధ్యాహ్నం తన ఆర్థిక భవిష్యత్తును పథకం వేసుకునే శిక్షణ కూడా పొందగలుగుతుంది. అంటే తన కెరియర్లో రాణించగలిగే ఒక శక్తిలాగా మారబోతుంది. సో ఇప్పుడు భారత్ మహిళా క్రికెట్ జట్టు విజయంతో ఈ దృష్టి మరింత వేగం అందుకుంది. ఖచ్చితంగా వారి విజయం ఇప్పుడు ఇక్కడ సిలబస్ అయింది అని స్థానిక కోచ్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడంతా తెలంగాణలో ప్రతి యువతకు ఒక స్పష్టమైనటువంటి సందేశం వెళ్తోంది. నీ కళ నిజం కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీతో మేము ఆ కళను చేరుకునే సాధనాలను అందిస్తున్నామంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెసేజ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వం. అంటే ఉచిత బస్సు ప్రయాణం మొదటి అడుగు మాత్రమే. భారత్ ఫ్యూచర్ సిటీ అసలు ప్రారంభ వేదిక కాబోతోంది. సెమీఫైనల్ విజయం భారత్ మహిళల శక్తి స్థైర్యాన్ని ఖచ్చితంగా ప్రపంచానికి నిరూపించింది. సో ఇప్పుడు తెలంగాణ ఆ శక్తికి నేల వేస్తోంది. వారు గెలవడం కొనసాగించేందుకు కూడా ఒక ఆయువు పట్టులాగా తెలంగాణ మారబోతోంది. సో ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ఖచ్చితంగా తెలంగాణ రైజింగ్లో భాగంగా ఆయన విజన్లో ఖచ్చితంగా చాలామంది మహిళలందరూ కూడా అథ్లెట్స్గా మారే అవకాశాలు ఉంటాయి. కెరియర్లో భవిష్యత్తులో దేశానికి చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి. సో మీరు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ అట్లాగే ఫ్యూచర్ సిటీ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.